హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఓట్స్ తోటి చాలా క్విక్గా అంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కానీ, వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అయ్యే క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్. ఈ ఫుడ్ అయితే నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అది మార్నింగ్కి మనం బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. నా దగ్గర రోల్డ్ ఓట్స్ ఉన్నాయి, మీ దగ్గర నార్మల్ ఓట్స్ ఉన్నా కానీ తీసుకోవచ్చు. 2 మెంబర్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే ఫస్ట్ రోల్డ్ ఓట్స్ అయితే ఒక కప్ తీసుకున్నాను. దాని తర్వాత 2 స్పూన్స్ చియా సీడ్స్ అయితే ద బెస్ట్ ఫర్ వెయిట్ లాస్ అండి. దాని తర్వాత ఇందులో పాలు, ఒక 1 స్పూన్ అయితే కర్డ్ వేసేసుకొని, డ్రై ఫ్రూట్స్ మెయిన్ పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ ఇవన్నీ కూడా వేసేసుకొని, బాదం కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏ ఉన్నా కానీ వేసుకోవచ్చు. బట్ ఇంకా హై క్యాలరీస్ ఉండకుండా ఉండడానికి నేను ఈ 3 అయితే యూస్ చేస్తున్నాను. ప్లస్ బాదం కూడా వేస్తున్నాను. ఈ ఓవర్ నైట్ ఓట్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఓట్స్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నాం అనుకోండి, ఆఫ్టర్నూన్ వరకు ఆకలి అనేది అనిపించదు, పొట్ట అనేది టైట్గా ఉంటుంది. అండ్ జంక్ ఫుడ్ తినాలి అన్న క్రేవింగ్స్ కూడా తగ్గిస్తుంది అనమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఓవర్ నైట్ ఓట్స్ తింటే మంచి ఎనర్జీగా రోజుగా స్టార్ట్ అవుతుంది అనమాట, మార్నింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. అండ్ ఇందులో మనకి గ్లూకోటిన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా. సో మన బాడీకి ఎక్కువ ఇన్సులిన్ రాకుండా, అంటే వెయిట్ గెయిన్ అవ్వకుండా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది బిఫోర్ డేనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నైట్ మొత్తం ఇవన్నీ మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇలాంటివి ప్రిపేర్ చేసుకున్నప్పుడు గ్లాస్ కంటైనర్స్ ప్రిఫర్ చేస్తాను నేనైతే. అండ్ ఇక్కడ మిల్క్ ప్లేస్లో మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆల్మండ్ మిల్క్, ఓట్స్ మిల్క్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు అనమాట. అలాగే స్వీట్నెస్ కోసం నేను హనీ కూడా వేయట్లేదు. జస్ట్ న్యాచురల్గా డేట్స్ ఉంటాయి కదండి, డేట్స్ని మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకున్నాను. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ చూపిస్తుంది. అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, మీకు నచ్చిన ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఏదైనా కానీ మిక్స్ చేసుకొని తినేయచ్చు అనమాట మార్నింగ్ లేవగానే. కాకపోతే కొంచెం గట్టిగా అయిపోతే మిల్క్ యాడ్ చేసేసుకొని అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ వేసుకొని తినేసేయచ్చు. చియా సీడ్స్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డైలీ రెగ్యులర్గా తీసుకోవచ్చు. సింపుల్గా యూస్ చేయండి, రిజల్ట్ స్లోగా బట్ సేఫ్గా ఉంటుందన్నమాట ఈ రెసిపీస్ వల్ల. ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా టమ్మీ ఫుల్గా అనిపిస్తుంది. అలాగే మంచి న్యూట్రిషన్స్ అనేది బాడీకి అందుతాయి అన్నమాట. జనరల్గా వెయిట్ తగ్గించుకోవాలి అని అంటే నట్స్ అనేది అవాయిడ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. బట్ కొంత నిజం ఏంటి అని అంటే, కొన్ని నట్స్లో వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో అవేంటివి అనేసి కొన్ని తెలుసుకుందాము. ఆల్మండ్స్ కూడా మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వాల్నట్స్ ఇలాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట వెయిట్ లాస్కి. సో మనం క్వాంటిటీని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ సెకండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్ స్మూతీ అండి. మార్నింగ్స్ హడావిడిగా వెయిట్ లాస్ కోసం టేస్టీగా, హెల్దీగా అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ కోసం వెతుకుతుంటే ఇది తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఫైబర్ రిచ్, ప్రోటీన్ ప్యాక్డ్ అండ్ సూపర్ ఫిల్లింగ్ వెయిట్ లాస్కి పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నవన్నీ కూడా వాటర్లో ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసుకోండి. స్మూతీ లాగా ఇన్ కేస్ ఓవర్ నైట్ మొత్తం టైం లేదు అని అంటే, మార్నింగ్ ఒక 30 మినిట్స్ పాటు అలాగే సోక్ చేసేసిన తర్వాత మనం మంచిగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ మనం కావాలి అని అంటే స్వీట్నెస్ కోసం బనానా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ నైటే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక 1 గ్లాస్ ఆఫ్ స్మూతీ అనేది మనకి డే మొత్తం ఎనర్జెటిక్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో దట్ అందులో మనము డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే కనుక, ఇలాగ పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి వేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా, ఎనర్జెటిక్గా వర్క్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కువ వేసామో వెయిట్ గెయిన్ అయిపోతామో, క్యాలరీస్ ఎక్కువ వచ్చేస్తాయని అనుకుంటాం కదా. సో అలాంటి క్యాలరీస్ ఎక్కువ వస్తాయి అని అనుకుంటే మేము పిస్తాచియోస్ ఇలాంటివి, క్యాష్యూస్ ఇవన్నీ అవాయిడ్ చేసేసేయండి. సో ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నానబెట్టేసుకోవాలన్నమాట. ఈ 2 నానబెట్టేసుకోండి. అదేవిధంగా నేను రెగ్యులర్గా
ఒక గ్లాస్ జార్ తీసుకుంటాను. ఓవర్ నైట్ సోక్ చేసేవన్నీ కూడా గ్లాస్ జార్సే తీసుకుంటాను. ఒక 2 స్పూన్స్ అయితే చియా సీడ్స్ వేసుకొని జస్ట్ అలాగా మార్నింగ్ లెమన్ వాటర్ కానీ లేదనంటే నేను ఉసిరికాయ షార్ట్స్ అనేది ప్రిపేర్ చేశాను, ఐస్ క్యూబ్స్ అవి వేసుకొని తాగేస్తానమాట. దీనివల్ల యూజెస్ ఎన్ని ఉన్నాయంటే ఓవర్ ఈటింగ్ అనేది తగ్గుతుంది, ఆకలి తక్కువ వేస్తుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా, సో డైజెషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. అంటే హెల్తీ ఫ్యాట్స్ అంటే దేనికి యూజ్ అవుతాయి అంటే ఫ్యాట్ బర్న్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందన్నమాట. రెగ్యులర్గా ప్రోటీన్ తినాలి అని అంటుంటారు. సో ప్రోటీన్ తినడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా ఫ్యాట్ని అంతా కూడా తగ్గించేస్తుందన్నమాట. న్యాచురల్ షుగర్సే యూజ్ చేస్తున్నాం కాబట్టి జంక్ కిందకి రాదు కదా ఇది. సో క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. బట్ మార్నింగ్స్లో పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఓన్లీ వెయిట్ లాస్కి లేదనంటే న్యూట్రిషన్ ఫుడ్డే కాదండి, జస్ట్ స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓట్స్, హనీ, బనానా, ఆల్మండ్స్ ఇవన్నీ కూడా స్కిన్ని హైడ్రేషన్గా ఉంచుతుంది, సాఫ్ట్ అండ్ గ్లోయింగ్గా ఉంచుతుంది. అలాగే యాక్నీ కంట్రోల్ కూడా చేస్తుంది అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ అండ్ కర్డ్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి పింపుల్స్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఇస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ డీటాక్స్ కూడా అవుతుందన్నమాట. ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్ని అండ్ స్కాల్ప్ని కూడా చాలా టాక్సిన్స్ నుంచి క్లియర్ చేస్తుందన్నమాట. ఇన్ని రిజల్ట్స్ రావాలి అని అంటే వీక్లీ 3 or 4 టైమ్స్ తీసుకుంటే కనుక మంచి రిజల్ట్స్ చూస్తాము. మీకు కనుక ఈ రెసిపీ యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.